ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ దినము సర్వోన్నతిని కృప అనే కార్యక్రమాన్ని వీక్షిస్తూ దేవుని మాటలు ఆలకిస్తున్న మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు, శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ రోజు కొరకు ఏర్పాటు చేయబడినటువంటి దేవుని వాగ్దానం యెషయా గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనం. ఎవని మనస్సు నీ మీద ఆనుకునునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. దేవుని నామానికే మహిమ కలుగును గాక. ఈరోజు సర్వోన్నతుడైన దేవుడు నిన్ను ఆశీర్వదించి నిన్ను ప్రేమించి ఒక మంచి వాగ్దానాన్ని నీ కొరకు ఏర్పాటు చేసి ఉంచారు. ఈరోజు సర్వోన్నతుడైన దేవుడు నిన్ను ఆశీర్వదించి నిన్ను ప్రేమించి ఒక గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. ఆయన అంటూ ఉన్నాడు, పూర్ణ శాంతి గలవానిని నేను కాపాడుదును అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరు మనసు అయితే ఆయన మీద ఆనుకొని పూర్ణ శాంతితో జీవిస్తారో వారిని నా ప్రభు కాపాడును గాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరైతే పూర్ణ శాంతి గలవారై ఆయన మీద ఆనుకుంటారో వారిని రక్షించి దీవించి ఆశీర్వదిస్తానని ఈ వాగ్దానము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఏ విషయాల్లో అయితే మనశ్శాంతి లేకుండా, సంతోషం లేకుండా నువ్వు దిగులు పడుతూ ఉన్నావేమో, ఇదిగో ఎవని మనసు ఆయన మీద ఆనుకొని ఉంటుందో వారికి సంపూర్ణ శాంతి గలవారినిగా ఉంటే వారిని కాపాడుతాడంట. ప్రియ దేవుని బిడ్డలారా, నెమ్మది లేకుండా పైకి బాగానే తిరుగుతున్నావేమో, కానీ లోపల మాత్రం ఎంతో బాధ, ఎంతో విచారము, ఇవన్నీ కూడా నీ హృదయాన్ని బాధ కలిగిస్తున్నాయేమో, మనశ్శాంతి లేనటువంటి స్థితిలో నువ్వు బ్రతుకుతున్నావేమో. ఈ దినాన నిన్ను చూసినటువంటి నా ప్రభు నిన్ను ఆశీర్వదించి నీకు వాగ్దానాన్ని ఇస్తూ ఉన్నాడు. పూర్ణ శాంతి గలవానిగా దేవుడు నిన్ను ఆశీర్వదించబోతూ ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన మాట పలకగా ఈ ప్రపంచము సృష్టి స్థాపించబడ్డది. ఆయన వెలుగు కలుగు అనగానే వెలుగు కలిగింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నీ జీవితంలో ఉన్నటువంటి శ్రమలు, ఆటంకాలు, ఇబ్బందులన్నీ కూడా దేవుడు పొమ్మని ఆజ్ఞయిస్తే అవన్నీ కూడా పటాపంచలైపోతాయి. ప్రియ దేవుని బిడ్డలారా, హల్లెలూయా. ఈరోజు మొదలుకొని దేవుని వాగ్దానం మీద నమ్మిక ఉంచాలి. నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఉండి దేవుని వాగ్దానాన్ని వింటూ ఉన్నావో, ఈరోజు ఎటువంటి పరిస్థితుల్లో ఉండి దేవుని వాగ్దానాన్ని వింటూ ఉన్నావో, ఒక మాట మాత్రం గుర్తుపెట్టుకో ప్రియ దేవుని బిడ్డలారా, ఎవని మనసు నా మీద ఆనుకుని ఉంటుందో నేను వారిని కాపాడుతానంటూ ఉన్నాడు. ఉదయాన్నే లేచిన వెంటనే మనుషుల మీద ఆధారపడటం కాదు. అన్నీ ఉన్న ప్రియ దేవుని బిడ్డలారా, శాశ్వతము కానటువంటి లోకం మీద ఆధారపడి బ్రతుకుతున్నారు, కానీ శాశ్వతవంతుడు